తీసుకుంటాను. దయచేసి సూటిగా స్పష్టంగా ఒక్క ప్రశ్నకు పరిమితమై అడగవలసిందిగా కోరుకుంటున్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు. నెక్స్ట్ తీసుకుందాం. రాజేశ్వర రెడ్డి గారు 1 minute. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అంశం పైన ఈ ఇండస్ట్రియల్ పాలసీగా రాష్ట్రానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే అంతా ఫోకస్ అంతా హైదరాబాద్ మీదే పెడతా ఉన్నారు. మనకి అన్ని జిల్లాల్లో కూడా చాలా వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, అలాగే పంటలు ఉన్నాయి. పంటల ఆధారంగా ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ లాంటి చిన్న చిన్న పరిశ్రమల్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దానిపైన అధ్యయనం చేయవలసిందిగా నేను మీ ద్వారా మన ప్రభుత్వానికి, ప్రత్యేకించి పెద్దలు శ్రీధర్ బాబు గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. లేకుండా ఉంటే చాలా చోట్ల వనరులన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. మా దగ్గరే తీసుకుంటే మా జిల్లాలో దొరకనటువంటి వనరు ఉండదు. గ్రానైట్లు ఉంటాయి, గార్నెట్స్ ఉంటాయి, క్వార్ట్జులు ఉంటాయి, కోల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. రాగి ఉంటుంది, అన్నీ. దాన్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీస్, ఐ థింక్ అవర్ కొత్తగూడి విల్ కమ్ నెక్స్ట్ టు హైదరాబాద్, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. జన్కో ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దానిపైన ఉన్న కోల్ మైన్స్ని ఒక్కొక్కటి డిప్లీట్ అయిపోతున్నాయి. రావాల్సిన మైన్స్ మీద ఫోకస్ జరగట్లేదు. ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఇంక్లూడింగ్ కోల్ అండ్ అదర్ థింగ్స్. దానిపై శ్రద్ధ జరగట్లేదు. దాని మీద వారిని శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మా దగ్గర అధ్యక్ష ఎన్ఎండిసి అని ఉంటుంది. ఎన్ఎండిసి అంటే ఎర్లియర్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ స్పాంజ్ ఐరన్. స్పాంజ్ ఐరన్ వాజ్ ఏ యూనిక్ సెక్టార్. ఇట్ వాజ్ ఓన్లీ వన్ ఇన్ ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ ఎర్లియర్. సో 400 ఎకరాలు, 400 నుంచి 500 ఎకరాలు స్పాంజ్ ఐరన్కి ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఇవాళ అది కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒకసారి గౌరవ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎన్ఎండిసి, సో దట్ వాజ్ టేకెన్ అప్ బై ద ఎన్ఎండిసి నౌ. ఎర్లియర్ ఇట్ వాజ్ స్పాంజ్ ఐరన్. దానిపైన మీరు సీరియస్గా పెడితే చాలా ఉపయోగం ఉంటుందనేది నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. అలాగే బయ్యారం మనందరికీ తెలుసు. బయ్యారం అనేది పెద్ద ఖనిజ, అన్ని రకాల, ఇటు ఐరన్ ఓర్ కానీ లేకపోతే ఇతర ఖనిజాలు అక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అది. దానిపైన పెద్ద డిస్కషన్లు జరిగినాయి, పెద్ద గొడవలు జరిగినాయి, ఆందోళన జరిగినాయి. గత 2009-14 మధ్య దాదాపు ఆ అంశం పైన ఒక క్వశ్చన్ అవర్లోనే 2-3 hours డిస్కషన్ జరిగి అల్టిమేట్లీ అప్పుడు రోసీ గారు ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ స్థానంలో స్పీకర్గా ఉండేవారు. వారు అల్టిమేట్లీ దట్ ఇష్యూ హ్యాడ్ బీన్ రిఫర్డ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇన్ టర్న్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ ఎ డెసిషన్ దాన్ని, and also it was incorporated in the Bifurcation Act that Bayaram should be taken as a what is it called, iron steel plant. Andhra Pradesh kemo Rayalaseema steel plant Kadapalo, manaki Bayaram. Idi దాదాపు మర్చిపోయాం, కానీ దట్ ఈస్ దేర్ ఇన్ బైఫర్కేషన్ యాక్ట్ స్టిల్. దానిపైన అంతకుముందు రాష్ట్ర గవర్నమెంట్ రిపీటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది. వాళ్ళేమో ఒకసారి ఏమో ఫీజిబిలిటీ ఉందన్నారు. మా దగ్గరే ఒకసారి వచ్చి అప్పుడున్న బీరేన్ సింగ్ గారు ఎవరో కేంద్ర మంత్రి వచ్చి
దీనికి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉందన్నారు, మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళానేమో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు. ఏదేమైనా అక్కడ మా దగ్గర అయితే ఐరన్ ఓర్ బయ్యారంలో ఉంది సార్. ఆ ఐరన్ ఓర్ని దాన్ని లింకప్ చేస్తారా ఎన్ఎండిసికి, ఇంకో రకం చేస్తారా? ఆ ఉన్నటువంటి ఐరన్ ఓర్లో మీరు అనుకున్నంత క్వాలిటీ ఉందా లేదా అనేది. కానీ మేమైతే జియోలాజికల్ రిపోర్టు అప్పుడు నేనే మాట్లాడాను అధ్యక్ష ప్రధానంగా. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు నాతో పాటు. అవన్నీ కూడా చూపెట్టాం, అథెంటిక్గా ఉన్న రిపోర్ట్ చూపెట్టాం. బయ్యారంని ఎలా చేస్తారో, లేకపోతే ఎంటైర్ ప్రాపర్టీ విల్ గో వేస్ట్. మనకున్నటువంటి ద మినరల్ వాల్యూ ఆఫ్ సమ్ ల్యాక్స్ క్రోర్స్ విల్ గో టు ద వేస్ట్. దాన్ని మీరు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మాకు పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది అధ్యక్ష. మాకు 500 ఎకరాలు ఉంటుంది అక్కడ. మైనింగ్ యూనివర్సిటీ వస్తుంది అనుకున్నాం. అంటే మైనింగ్ కాలేజ్ పేరుతో ఉంది అది. దానికి యూనివర్సిటీ మాకు వస్తుంది అనుకుంటే సరే ఆదిలాబాద్ మన వేరే ప్లేస్కి వెళ్ళింది మైనింగ్. ఎందుకంటే మైన్స్ ఉన్నాయి, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అనుకున్నాం. జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే మా తుమ్మల గారు ఒక ప్రతిపాదన చేశారు. అది ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రపోజల్. సో ఎర్త్ యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ ఎర్త్ యూనివర్సిటీ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్, బికాజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ కొత్తగూడెం అండ్ నైబరింగ్ ఏరియాస్. సో దాన్ని ఇమీడియట్గా యూనివర్సిటీగా టేకప్ చేయాలని కోరుతూ ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి మరొకసారి